వెల్కమ్ బ్యాక్. ఇక ఇప్పుడు ప్రధాన వార్తాపత్రికలోని అప్డేట్స్ ఒకసారి చూద్దాం. ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే అణు జలంతర్గామి నుంచి బ్యాలిస్టిక్ క్షిపణి పరీక్ష, సబ్మెరైన్ నుంచి తొలిసారి ప్రయోగం, అగ్రదేశాల సరసన భారత్. బంగాళాఖాతం నుంచి ప్రయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణి ఇక్కడ మనం చూడొచ్చు. అయితే అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్. మరొక చూస్తే అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎదుటివారి అపఖ్యాతి పాల్చేసి కిరాయి మూకలపై కఠినంగా ఉండాలి. చట్ట ప్రకారం నేరమైన దాన్ని సోషల్ మీడియాలో చేసినా కూడా నేరమే. ఇక విజయబాబు వ్యాజ్యం దాఖలు వెనుక రాజకీయ దురుద్దేశం, హైకోర్టు కీలక తీర్పు. 50,000 ఖర్చులు చెల్లించాలని విజయబాబుకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మరొక చూస్తే లంచం ఇవ్వడానికే జగన్ను కలిశానని అదానీ చెప్పారా? అభియోగ పత్రంలో నా పేరున్నట్లు FBI, USCEC మీకు ఫోన్ చేసి చెప్పాయా? నేనిక్కడ ఓ కేసులో CIDతో బైడెన్ పేరు రాయిస్తే అయిపోతుందా? అదానీ నన్ను చాలాసార్లు కలిశారు, దానికి సెకీ ఒప్పందానికి సంబంధం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా విలేకరులకు మాజీ సీఎం జగన్ అడ్డగోలు ప్రశ్నలు. మరొక చూస్తే గ్రూప్ 1 అక్రమాలపై ఏమిటి ఉపేక్ష? అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగుల అభ్యర్థన. అప్పటి కలంకితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులైతే. గ్రూప్ 1లో ఏవైతే అవకతవకలు జరిగాయో ఆ అవకతవకలకు సంబంధించి కూడా ఇంతవరకు కూడా ఎటువంటి విచారణ జరిపించడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు అంటూ కూడా మరి నిరుద్యోగులైతే అభ్యర్థన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అప్పటి కలంకితులపై చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్థన. సెకీతో ఒప్పందం అవినీతికి రోల్ మోడల్ కాదా? దళారీ లేరన్నారు. యూనిట్కు 7 పైసల కమిషన్ తీసుకుంటున్న సెకీ దళారీయే కదా. ఏ రాష్ట్రం కొనని కరెంటు కోసం మనం ఎందుకు వెంపర్లాడాం? ఈ ఒప్పందం రాష్ట్ర ప్రజలను ఎత్తిన లక్షల కోట్ల భారం వేసే గుదిబండ కాదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఈగల్ వచ్చేసింది. గంజాయి, డ్రగ్స్ కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్. విభాగాధిపతిగా IG ఆకే రవికృష్ణకు బాధ్యతలు. అదేవిధంగా అమరావతిలో రాష్ట్ర స్థాయి నార్కోటిక్ పోలీస్ స్టేషన్, 5 చోట్ల ప్రత్యేక కోర్టులు, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 1972. స్మగ్లర్లపై సైబర్ నిఘా డేటాబేస్ తయారీ, విధి విధానాలపై హోంశాఖ ఉత్తర్వులు. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి న్యూస్ పేపర్లో చూస్తే సంపద సృష్టించామంటూ కూడా మెయిన్ హెడ్లైన్ కింద మనకు చూస్తున్నాం. అయితే చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం. అయితే ఇక మొత్తంగా చూసుకుంటే సెకీతో కారు చౌకగా యూనిట్ 2.49కే కొనుగోలు చేయడం ద్వారా 1.10 లక్షల కోట్లు ఆదా చేశాం. ఇది సంపద సృష్టి కాదా అంటూ కూడా మాజీ సీఎం జగన్ ప్రశ్నిస్తున్నారు. 17 మెడికల్ కాలేజీలు, 13,000 కోట్లతో 3 పోర్టుల నిర్మాణం, భవిష్యత్తులో వీటి వల్ల వచ్చే ఉద్యోగాలు, పెరిగే GSDP అభివృద్ధి తదితర అంశాల ద్వారా భారీగా పెరగనున్న సంపద. ఇక విద్యా, వైద్య రంగాల్లో మేము తెచ్చిన విప్లవాత్మక చర్యల వల్ల కొన్ని తరాలకు లబ్ధి చేరే అవకాశం ఉంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అదేవిధంగా చూస్తే 87,500 కోట్లు ఆవిరి చేసిన చంద్రబాబును సంపద సృష్టికర్త అంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 1.10 లక్షల కోట్లు ఆదా చేసిన నన్ను సంపద సృష్టికర్త అంటారా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక యూనిట్ 6.99కి కొన్న బాబు గొప్ప, లేదంటే 2.49కి నేను కొంటే తప్ప అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇక చౌకగా 2.49కే 25 ఏళ్ల పాటు సెకీ సౌర విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్రానికి లబ్ధి జరిగితే తప్పుడు ప్రచారం చేస్తారా? అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ ఛార్జీలను మినహాయించామన్న సెకీ లేఖను పట్టించుకోరా? ఇక్కడ రాష్ట్రం, డిస్కంలు, సెకీ మధ్య ఒప్పందం జరిగితే థర్డ్ పార్టీకి తావెక్కడుంది అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరొక చూస్తే ఆరోగ్య శాఖకు అవినీతి జబ్బు. DMHO కార్యాలయాల్లో ప్రతి పనికి ఓ రేటు. వైద్యులు, నర్సులు, ఉద్యోగులను పీడిస్తున్న కొందరు అధికారులు. సెలవులు, SR ఇంక్రిమెంట్ దేనికైనా లంచం ఇవ్వాల్సిందే.
పనిని బట్టి 1000 నుంచి 15,000 కూడా వసూలు చేస్తున్న వైనం అయితే కనిపిస్తోంది. ఇక వసూళ్లపై విసిగిపోతున్న మెడికల్ ఆఫీసర్లు కోనసీమ జిల్లాలో అధికారిక వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు. అనంతలో డిప్యూటేషన్ల వ్యవహారంలోనూ కూడా అవినీతి ఆరోపణలు అయితే కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా అవినీతి అయితే రాజ్యం వెళ్తోంది. మరొక చూస్తే జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్. అయితే గత కొన్ని రోజులుగా కూడా జార్ఖండ్ సీఎం పై అయితే మనం చూస్తున్నామైతే జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ అయితే నియమించడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. జార్ఖండ్ 14వ సీఎంగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన గిరిజన నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఇక రాంచీలో జరిగిన కార్యక్రమంలో సోరెన్తో గవర్నర్ సంతోష్ కుమార్ ప్రమాణం అయితే చేయించారు. మరొక చూస్తే వక్ఫ్ బిల్లుపై జాయింట్ కమిటీ గడువు పెంపు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల చివరి రోజు దాకా కూడా పొడిగించినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక మరొక న్యూస్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూస్తే 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ చూద్దాం. రైట్, వెలుగు న్యూస్ పేపర్ చూస్తే తొలిసారి లోక్సభకు ప్రియాంక చేతిలో రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణం. కేరళ సాంప్రదాయ చీర కసావు ధరించి హాజరైన ప్రమాణం తర్వాత రాహుల్తో ప్రియాంక ఆత్మీయ ఆలింగనం ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ ఫుడ్ పాయిజన్ వెనుక బీఆర్ఎస్ కుట్రలు. హాస్టళ్లలోని కొందరితో గులాబీ నేతల కుమ్మక్కు. త్వరలో అన్ని బయటకు వస్తాయి మంత్రి సీతక్క. ఇక కుట్రల్లో ఆఫీసర్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కార్. గ్రామ సభ పెట్టకుండానే అనుమతిచ్చారు. బీజేపీ మద్దతిచ్చింది. కేటీఆర్ దిలావర్ పుర్రా పర్మిషన్ ఇచ్చిందెవరో తేలుద్దామంటూ కూడా మంత్రి సీతక్క సవాల్ విసిరారు. అయితే ఇక్కడ చూస్తే ఫుడ్ పాయిజన్ ఘటనలపై కూడా టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ కమిషనర్, జిల్లా స్థాయి ఆఫీసర్లతో కూడా కమిటీ ఏర్పాటు చేశారు. తనిఖీలు చేపట్టి కారణాలు, బాధ్యులను గుర్తించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, స్కూళ్లలో కూడా ప్రత్యేకంగా ఫుడ్ సేఫ్టీ కమిటీలు, ప్రతి విద్యా సంస్థలో హెడ్ మాస్టర్, 2 స్కూల్ స్టాఫ్ తో ఏర్పాటు, పర్యవేక్షకులుగా జిల్లా, డివిజన్, మండల స్థాయి ఆఫీసర్లు. ఇక విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని టీచర్లు, ఆఫీసర్లకు కూడా సీఎం రేవంత్ అయితే సూచించడం జరిగింది. గురుకులాలు, హాస్టళ్లు, స్కూళ్లను కూడా తరచూ విజిట్ చేయాలని కూడా కలెక్టర్లకు ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇక నిర్లక్ష్యం చేసే వాళ్ళను డ్యూటీ నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరించారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే రామగుండంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మనం చూడొచ్చైతే దీంతో ఉత్తర తెలంగాణకు మేలు జరుగుతుందని కూడా వినతి. వంశీకృష్ణ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి. 10th ఎగ్జామ్ 100 మార్కులకు. ఇంటర్నల్ 20 మార్కులు ఎత్తివేత. గ్రేడింగ్ విధానానికి స్వస్తి. 24 పేజీలతో ఆన్సర్ బుక్లెట్. ఇక కీలక మార్పులు చేసిన ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి. దిశా న్యూస్ పేపర్ చూస్తే హైదరాబాద్లో ఖేలో ఇండియా 2026లో నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో సదుపాయాలు. ఇక రాష్ట్ర క్రీడాకారులను నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కు కూడా చేర్చుతాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి అయితే కూడా క్లియర్ చేశారు. ఇక రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి గ్రీన్ సిగ్నల్. కాజీపేట వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ అప్గ్రేడ్. కేంద్ర ప్రభుత్వం ఆమోదం. 2025 ఆగస్టు వరకు కూడా పూర్తయ్యేలా చర్యలు. త్వరలో కాజీపేటను రైల్వే డివిజన్ గా ప్రకటించే ఛాన్స్. ఇక విభజన హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ భేటీ. ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ కు గ్రీన్ సిగ్నల్. పోరాటాల ఫలితంగానే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ. విభజన హామీల అమలుపై ప్రజాప్రభుత్వం అలుపెరగని పోరాటం. మంత్రి కొండా సురేఖ ఈ వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. మరొక చూస్తే కాంగ్రెస్ చేతిలోనే కమలం. వాళ్ళు వీళ్ళు కలిసికట్టుగానే పనిచేస్తున్నారు. చోటేభాయ్ కోసం వ్యూహకర్తలుగా మారారు. రేవంత్ మీద ఈగ వాలకుండా కాపాడుకుంటున్నారు. ఇక సీఎం ఎన్ని అరాచకాలు చేస్తున్నా కూడా నోరు మెదపరు. బీజేపీపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
ఇక్కడ చూస్తే అమోయ్ కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఈడీ రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఆర్డీఓ వెంకటాచారి, తహసీల్దార్ జ్యోతిపై కూడా. అదేవిధంగా భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. గత ఫిర్యాదుల నేపథ్యంలో కేసుల నమోదుకు కూడా డీజీపీ ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇక త్వరలోనే సీనియర్ ఐఏఎస్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 330 ప్రైవేటు కాలేజీలకు నో పర్మిషన్స్. నేటి వరకు అఫిలియేషన్ గుర్తింపు ఇవ్వని ఇంటర్ బోర్డ్. ఇక మిక్స్డ్ ఆక్యుపెన్సీ ఫైర్ ఇన్పోసి లేకపోవడమే కారణం. విద్యార్థుల నుంచి ఎగ్జామ్ ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యాలు. ఇక్కడ చూస్తే ట్విట్టర్ టిల్లు చిన్నపిల్లోడు, ఆయనది బఠానీ గింజంత మెదడు, కారు షెడ్లో తాళాలు చేతిలో. ఇక కాంగ్రెస్ తో బీఆర్ఎస్ రహస్య బంధం, అందుకే కుంభకోణాలపై చర్యలు లేవు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అయితే కూడా మరి కౌంటర్ ఇచ్చారు. మేము కాంగ్రెస్ తో కలిస్తే కేటీఆర్ చెల్లపల్లి జైలుకి అంటూ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఇక చూస్తే కొండా సురేఖపై కేసు నమోదు చేయండి, నాంపల్లి కోర్టు ఆదేశం. పరిగణలోకి హీరో నాగార్జున ఫిర్యాదు. 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని మంత్రికి ఆదేశం ఇవ్వడం జరిగింది. చూశారు కదండి, ఇవి ఇవాల్టి వార్తాపత్రికలోని మెయిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.